పెద్దోళ్ళు పాటలు చూడాలి మనం. యేసయ్యనేమో అన్న అంటాడు, తండ్రి అయ్యా అదే ఇదే అంటాను. త్రాహిమాం క్రీస్తునాదా. ఏదనుకున్నా మరి, ముసలోళ్ళు మావులోళ్ళు కాదు. నీళ్ళల్లో మునిగి గంటసేపు బయటికి రాడురా. ఇంకోడనా అంట, మీ తాత గంటసేపు రాడు. మా తాత తెలుసా నీకు? మా తాత నీళ్ళల్లో మునిగితే 10 గంటలు రాడన్నాడు. 10 గంటలు రాడురా. మూడోవాడు అన్నాడు, ఊరుకండ్రా వాడి గంట, మీ 10 గంటలు. మా నాన్న మా తాత నీళ్ళల్లో మునిగితే రోజంతా బయటికి రాడన్నాడు. కడుపులో పడి 4 వచ్చాడంట. నోరు మేండ్రా వెధవాయిలు, మా తాత పోయిన పుష్కరాల్లో మునిగాడు, ఇంతవరకు బయటికి రాలేదన్నాడు. పుష్కరం అంటే 12 ఏళ్ళు. పోయిన పుష్కరంలో మునిగాడు, ఇంతవరకు తేలలేదన్నాడు. వాడు ఆడిపోయాడు. మనం ముందు ఎవరైనా వాళ్ళ నాన్న మెచ్చుకుంటే మనకు ఆగదు. మా నాన్న కూడా ఏం తక్కువ కాదండి. మన నాన్న మీద మనకున్న ప్రేమను వ్యక్తం చేస్తాం, తాత మీద వ్యక్తం చేస్తాం, నాన్న. ఎందుకంటే చెప్పండి ఎవరు? మా నాన్న. ఎవరు నాన్న? ప్రేమ. ప్రేమ. మీ నాన్నతో ఉండాలనుకుంటావు, మీ నాన్న నీకు తోడుగా ఉండాలనుకుంటావు. ఏ చిన్న బాధ అయినా పోయి నాన్నకు చెప్పుకుందాం అనుకుంటావు. ఆడపిల్ల అయితే మరి ఇక ఏదన్నా భర్త తంతే టయానికి అనుకోకుండా వాళ్ళ నాన్నగాని అదేటన్నమా అనుకుంటా తలుపు దడితే దన్మని తలుపు తెచ్చి గట్టిగా నాన్నడు ఏందమ్మా ఏమైందిరా నన్ను ఎట్టబడితే అట్టు కొట్టాడా? నేను తేలుస్తాను, అతని సంగతి తేలుస్తాను, నువ్వు బాధపడదు. ఓదార్పు, నాన్న భరోసా. అవునా? చపల చిత్తులు చెంచలులైన నాన్నలే మనకంత ప్రీతిపాత్రులైతే, వారికి మన ఎడల ఇంత ప్రీతి ఉంటే, ప్రేమ ఉంటే, చలించని మనస్సు కలిగే అచంచలుడైన ఆ నాన్నకి ఎంత ఉండాలో ఊహించండి. ఆయన దగ్గర చెప్పలం లేదు, చిత్తచాంచల్యం అంతకన్నా లేదు. మన ప్రార్థనలకు సఫలత, వినండి, మన ప్రార్థనలకు సఫలత, మన యందలి దేవుని సంతోషం, దేవునితో మనకున్న అనుబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన ప్రయాణంలో జయ జీవితం ఆయనతో మనకున్న అనుబంధాన్ని మనం గుర్తించడంలోనే ఉంది. అందుకు ఇంతసేపు నానోయ్ అని కొట్టుకుంది. దేవునితో మనకున్న అనుబంధం అది ఎలాంటిదో మనం ఎరిగి ఉండాలి. ఇక చూడండి, బైబిల్లో యేసయ్యను చూడండి, మీరు ఎన్ని చోట్ల వాడాడో. మీ నాన్నకి ఇలా నచ్చదు. మీ నాన్న రహస్యమందు జీవితాన్ని చూస్తాడు. మనుషులకు కనబడవలనని కాక పరలోకమందున మీ నాన్నకు కనబడాలని చేయండి. ఏది చేసినా మీలో ఎవరికైనా నువ్వు తండ్రి ఉంటే, అతడు తన బిడ్డ చేపను అడిగితే పామునిస్తాడా? గుడ్డును అడిగితే తేలునిస్తాడా? రొట్టెను అడిగితే రాతినిస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, మీ పరలోకమందున్న మీ నాన్న మరి అంతకంటే నిశ్చయముగా మీకు అనేక విషయాల్లో సహాయం చేయును కదా. మరి శ్రేష్టమైన ఈవులను ఇచ్చును కదా, పరిశుద్ధాత్మనిచ్చును కదా మీ నాన్న. ఎప్పుడైతే దేవుణ్ణి నాన్నగా గుర్తిస్తావో, దేవుణ్ణి నాన్నగా హత్తుకుంటావో, దేవునికి ఒక కొడుకుగా, ఆయన నీకు ఒక నాన్నగా, ఇద్దరు దగ్గరైపోతారో, అప్పుడు నీ ఆలోచనే మారిపోయింది. నంబర్ 1 ఏం జరుగుద్దో చెప్పనా? నాన్నగా దేవుణ్ణి నువ్వు గుర్తిస్తే నిరంతరం ఆయనతో కలుసుకోవడానికి నీవు ఎంతో సంతోషిస్తావు. ఎటు గదిలినా నానుంటే బాగుండు అనుకుంటావు. నాన్నకు చెప్పి చేద్దాం అనుకుంటావు. ఒక మాట నాన్నకు అందిద్దాం అనుకుంటావు. ఎందుకంటే నాన్న మీద ఉన్న మమత అది. అవునా? అట్లా కాకుండా ఏడు సైడ్లని ఎప్పుడన్నా పోవాలనిపించిందా నీకు? ఉంటే ఉన్నాడు, పోతే పోయాళ్ళు అనుకుంటావా? అనుకో.
దేవునితో కూడా నీకు ఒక నాన్నకి కొడుకున్న అనుబంధం కానీ ఏర్పడితే, నీ ప్రతి అడుగులో ప్రతి కదలికలో నువ్వు ఆయన ఉనికిని కలిగి ఉండటానికి ఇష్టపడతావు. ఇక ఆయనకి తెలియకుండా ఏం చేయో, ఏ అడుగు వేయాలన్నా సరే మా నాన్నకు చెప్పాలనుకుంటావు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు అని ఉంది. మీరు నమ్మండి నమ్మపోండి, నేను చెప్తున్నాను. మీ మీద కూడా నాకు చనువు ఉంది, నా మీద కూడా మీకు స్వతంత్రం ఉంది, కాదని నేను అనను. అందుకే చాలా విషయాలు ఫ్రీగా మాట్లాడతాను. నాకు బాగా హృదయానికి గాయమైనప్పుడు, గుండె చెదిరినప్పుడు నేను ఇద్దరిని గుర్తు చేసుకుంటా. ఇద్దరిని. మొట్టమొదటిది, నేను ఒక మనిషిగా నాకు జన్మనిచ్చినటువంటి కన్న తండ్రిని గుర్తు చేసుకుంటా, మా నాన్నని. మా నాన్న ఇప్పుడు లేడు. డిసెంబర్ 9, 2015 డిసెంబర్ 9న ఆయన నిద్రించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను సేవలోకి వచ్చింది 2006. 2015లో ఆయన నిద్రించాడంటే ఎన్ని సంవత్సరాలు? అయ్యో ఒక 4, అయ్యో ఒక 5, 9 ఏళ్ళు ఆయన నా సేవా పరిచర్యలో నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. నా కోసం ప్రార్థన చేశాడు. ఫలానా దగ్గర వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాను నాన్న అంటే, ఆ జాగ్రత్తగా వెళ్ళాయా, నేను ప్రార్థన చేస్తానని దాదాపు 75 ఏళ్ల ప్రాయంలో నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు అలా చాపి ఆయన ప్రార్థన చేసేవాడు. నేను వెళ్తుంటే మా నాన్న ఆయన చెయ్యి ఇలా పెడితే కరెక్ట్గా నా తల మొత్తం వచ్చి పెద్ద చెయ్యి పెట్టి ప్రార్థన చేసేవాడు. నాకు సంతోషంగా వెళ్ళరాయి అన్నాడు. అంటే మా నాన్న గొప్పతనం కోసం కాదు, మీరు ఆ నాన్నని తెలుసుకుంటారని చెబుతున్నా. గుండె చెదిరినప్పుడు, నాకేదన్నా కలత అనిపించినప్పుడు, నాకు ఎవరికన్నా చెప్పుకోవాలి, నాకు ఇది బాగా ఇబ్బందిగా ఉంది అనిపించినప్పుడు, ఈ 9 సంవత్సరాల్లో 2006 నుంచి 2015 వరకు ఆయన ఉన్నాడు. వెళ్ళి ఆయన దగ్గర కూర్చునేవాడిని. మొహం చూసే కనిపెట్టేవాడు ఆయన. ఆయనకి వాస్తవంగా లెక్క ప్రకారం 8వ సంతానం. 2 జారిపోగా ఉన్న 6గురిలో 6వ సంతానం. లెక్క ప్రకారం పుట్టిన వాళ్ళందరితో పోల్చుకుంటే 8వ వాడిని నేను. లెక్క కూడా చేయాల్సిన అవసరంలో నన్ను అరే తురే అరే బచ్చా అని ఏమని పిలవచ్చు ఆయన కొడుకును కాబట్టి. కానీ మారు మనసు పొంది బాప్తీసం పొంది సేవకు వచ్చిన తర్వాత ఇక అరే తురే పదాలు కూడా ఆపేశాడు ఆయన. అలా పాస్టర్ గారు అంటాడు, అయ్యా పాస్టర్ గారు అంటాడు. పోయి కూర్చుంటే చూసి, అయ్యా ఏంది అంటాడు. ఇంకా ఆయనకి ఏమో చెప్పడం కాదు, ఆయన ఏందయ్యా అంటే చాలు ఇక ఏడుపు భయంకరంగా వచ్చింది. ఏడుస్తూ ఉంటే కాసేపు మౌనంగా ఉండి తర్వాత, ఎందుకయ్యా, ఆశ్చర్యకరుడైన దేవుడు నీకు తోడై ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆయన ఏం చేస్తాడంటే, ఏ స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడో ఆ విషయాలు ఎత్తుతాడు ఆయన. ప్రభువు నీకెట్టి కార్యాలు చేశాడో మర్చిపోయావా? ఆయన అసలు ఏ స్థితిలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడో, మనల్ని బయటికి తీసుకొచ్చి ఒడ్డునేసాడో నువ్వు మర్చిపోయావా? ఈరోజు దేవుడు మనకిచ్చిన కృప సామాన్యమైనదా? ఆ స్థితిలోని ఆ కొంచెం సేవలోనే ఎంత ధన్యత పొందావో తెలుసా? నువ్వే కృంగిపోతే, నువ్వే కలత చెందితే కృంగిన వారిని నువ్వేం ధైర్యపరుస్తావయ్యా? నీకు ఆయన తోడున్నాడు, భయపడవా. ఆ 4 మాటలే గాయాన్ని కట్టినట్టు ఉండేది. నాకు మందేస్తే కానీ గాయం మాడిపోయింది అనిపించేది. ఇక ఏడ్చినంతసేపు ఏడ్చి ఇక కళ్ళు తుడుచుకొని, ఏమన్నా తిన్నావా అన్నాడు. తిన్నాను. ఏమన్నా తెప్పించేదా నీకు? నాకు ఫలానా తెప్పించి అంటాడు. నా సంతోషం కోసమే. సరే నేను వెళ్తున్నాను, ప్రార్థన చేయి నాన్న, వెళ్తున్నాను. కూర్చో కాసేపు కూర్చో. ఇక నేను నెమ్మది పొందాను అన్నప్పుడు ఇంక అంటాడు. మరి ఇప్పుడు మా నాన్న లేడు. ఎవరు?
ఇప్పుడు చెప్పండి. రాత్రి అదే నేను చెప్పింది. కన్న తండ్రి ఉంటే నాన్న దగ్గరికి పోయినప్పుడు ఒక భరోసా, ఒక మాట చాలు. ఆ మనిషి కనపడ్డా చాలు, ఒక గొప్ప ధైర్యం, గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది. ఇప్పుడు ఆ నాన్న అస్థిరుడు, కానీ ఎప్పటికీ నన్ను వేడని నా ఆత్మకు నానైన వాడు నాకు తోడై ఉన్నాడు. ఇప్పుడు నా గుండె చెదరినప్పుడు నేను ఇద్దరిని గుర్తు చేసుకుంటాను. నాన్న ఒకటి జన్మనిచ్చిన తండ్రి, రెండు నా ఆత్మకు తండ్రి అయినవాడు, మూడవది ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రిని కలుసుకోవడానికి అవకాశాలు ఉండవు, ఎందుకంటే వాళ్ళు సేవలో బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళు అందినా అందుకుపోయినా ఉంటే నాన్న, లేకపోతే ఆ నాన్న. నేర్చుకుంది ఏంటంటే పోయి ఆయన దగ్గర కూర్చుంటా. నాకు తెలియదు నాన్న నా పరిస్థితి ఇట్లా ఉంది అని. నాకు మాటలు రావు, కొన్నిసార్లు మాటలు రావు. హృదయ బాధను బట్టి గుండె చెదిరితే మాటలు రావు, ఏడుపే. మనుషుల ముందు ఏడవలేం, మనుషుల ముందు గంభీరంగా ఉంటాం. కానీ ఆయన ముందుకు పోయి ఆయన పాదాల దగ్గరికి పోయినప్పుడు ఇక మూలుగులు, ఏడుపులే. చిన్నపిల్ల ఆవేదనతో ఉన్నప్పుడు పెద్దగా ఏడ్చిద్ది, అంతకు మించి మనకి ఇంకేం భాష కావాలి? ఎందుకు ఏడుస్తుంది? ఏదో బాధ కలిగి ఏడుస్తుంది, వెంటనే దానికి సమాధానం ఇస్తుంది. సో మనం ఆయన ముందుకెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆయనకి అర్థమైద్ది, మొత్తానికి ఏదో గుండె చెదిరింది వీడికి, మొత్తానికి ఏదో నలుగుతున్నాడు అని నిన్ను చదివేస్తాడు. తల్లి, నా బిడ్డ గుండె చెదిరింది, భయపడుతుంది, దేని విషయంలో నలుగుతుంది, ఎక్కడో ఎదురు దెబ్బ తగిలింది, సెగ తగిలింది. అలా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనుషులతో కూర్చొని నువ్వు వేడు, వాళ్ళకి చెప్పుకోనేడు. నిజంగా నీకు ఓదార్పు కలిగిద్దేమో చూడు, నేను చెప్తున్నా, పరీక్ష పెట్టి చూసుకో. ఏ మనిషి దగ్గర నువ్వు ఏడవకుండా నేరుగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని నువ్వు ఏం మాట్లాడొద్దు, నువ్వు కన్నీరు గార్చు, నీ బరువు అంతా దిగిపోయినట్టు అనిపించకపోతే అప్పుడు అడుగు. ఎంతమందికి ఉంది అనుభవం? చేతులు ఎత్తండి. నాకుందన్న ఈ అనుభవం అన్నోళ్ళు. అదుగో, అదే మనుషులు చెప్పు, నువ్వు ఓదార్పు కలగదు. ఏకాంతంగా మీ నాన్నతో కూర్చొని నువ్వు చెప్పుకొని, లేకపోతే నువ్వు చెప్పలేవు, నువ్వు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తావు. నీ బాధ, నీ హృదయ వేదన, నీ గుండె గాయమైపోయింది, నీ గుండె చెదరింది. అది దేన్ని బట్టో, అవమానాన్ని బట్టో, సమస్యను బట్టో, రోగాన్ని బట్టో, ఇబ్బందిని బట్టో, లేకపోతే నా అనుకున్న వాళ్ళు త్రోసేసిన దాన్ని బట్టో, ఏదో ప్రతి మనిషికి ఒక హృదయం ఉంటుంది, దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆయన ముందుకు పోయినప్పుడు, ఆయన దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు కన్నీళ్ళు పెట్టుకొని, నువ్వు వెక్కిళ్ళు పెట్టి, నువ్వు మనసారా ఏడ్చుకొని, చివరిలో రెండు మాటలు, నా పరిస్థితి ఇలా ఉంది నాన్న, తండ్రి, అయ్యా నా సంగతి ఏంది అనేదో చెప్పుకొని నువ్వు అక్కడి నుంచి లెగిస్తే ఒక పెద్ద బరువు ఎవరో నీ మీద నుంచి తీసి అవతల పెట్టేసినట్టు గొప్ప విడుదల. ఎన్నిసార్లు అనుభవించానో నేను. వెంటనే స్పందిస్తాడు, వెంటనే. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ. యోనా దేవునితో తనకున్న అనుబంధాన్ని చెప్పాడు. ఎవరయ్యా నువ్వు? భూమి ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా సేవకుడను. ఏలియాకి దేవునికున్న అనుబంధం. ఎవరయ్యా నువ్వు? యెహోవా జీవముతోడు సైన్యములకు అధిపత్యగు యెహోవా ప్రవక్తను నేను. ఇప్పుడు నన్ను అడిగితే ఎవరయ్యా నువ్వు అంటే ఏం చెబుతావు? పరలోకమందున్న మా నాన్నకు కుమారుణ్ణి, కుమార్తెను, దేవుని సంతతి నేను.
దేవుని సంతతిని నేను, మా నాన్న దేవుడో. నాటి ప్రవక్తలకు, భక్తులకు దేవునితో ఉన్న అనుబంధం, వారి దేవుడు అయిన వారు, ఆయన ప్రవక్తలు. ఈరోజు మనకేం అనుగ్రహించబడిందో తెలుసా? సేవకుడు ప్రవక్త కాదు, కుమారత్వం అనుగ్రహించబడింది. కొడుకు, కూతురు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా తండ్రి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. చాలామంది ఇంకా బతికున్నారంటే కారణం ఏం చెప్పనా? ఆయనను నాన్నగా గుర్తించి తరచుగా ఆయన్ని కలుసుకున్నందున ఇంకా బతికున్నారు. లేకపోతే ఎప్పుడు అవుట్, ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు కన్ఫామ్. ఇంతవరకు బతికి బట్టగట్టి తిరుగుతున్నారంటే ఆయనను నాన్నగా గుర్తించి తరచుగా ఆయనకు సమీపంగా వెళ్ళి ఆయన దగ్గర స్వాంతన పొందటం నేర్చుకున్నందున బతికున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన మాటలు విని ఆ నిరీక్షణను కలిగి ఆయన యందలి విశ్వాసమును బట్టి అడుగులు వేస్తున్నందున బతికి ఉన్నారు. ఇంకా లేకపోతే ఎప్పుడో వికెట్ లేచిపోయేది దెబ్బకి. నా మట్టుకు నా బతుకైతే అంతే. సో ఈ మొదటి మాట మీ మనసులకు బాగా చేరువవ్వాలని నేను మాట్లాడా. ఆయన నీ నాన్న, నువ్వు ఆయన కొడుకువి, కూతురువి. ఇది దేవునికి నీకున్న అనుబంధం. ఇది నీవు స్పష్టంగా ఎరుగుండాలి. దాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి. నేను చెప్పానని ఏదో బెరుగ్గా పోవద్దు. నువ్వు ఫ్రీగా వెళ్ళావు, డౌట్ఫుల్గా వెళ్ళొద్దు. అది అవిశ్వాసం. మీ నాన్న నేనుగా చెప్పింది యేసయ్య చెప్పాడు. మీ నాన్నకి ఏది నచ్చిద్దో చెప్పాడు, మీ నాన్నకి ఏది నచ్చదో చెప్పాడు. అదిగో పరలోకంలో ఉన్నాడు మీ నాన్న అని చెప్పాడు. మీ నాన్న నీకు రొట్టెను అడిగితే రాతినను, చేపను అడిగితే పావుని ఇచ్చేవాడు కాదు. భూమి మీద చెడ్డ తండ్రులే తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటే మీ నాన్న ఈ తండ్రులందరికంటే కూడా ఘనుడు. నీకు శ్రేష్టమైనవి, నువ్వు అడిగిన వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే ఉన్నతమైనవి నీకు దాచి ఉంచిన నాన్న మీ నాన్న. హల్లెలూయా. యేసయ్యే పరిచయం చేశాడు. ఆ మాటలు పట్టుకున్నా, ఓ దేవుణ్ణి ఇలా గుర్తించాలి, ఇలా సమీపించాలి, దేవునితో ఇలా రిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి అనుబంధం ఏర్పరచుకున్న తర్వాత వినండి, నీ ఆలోచన విధానమే మారిపోయింది. ఇక నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, ఈ భారం కలిగి ఉండు, ఆ భారం కలిగి ఉండు అని నేను చెప్పాల్సిన అవసరమే ఉండదు నీకు. ఆయన మా నాన్న, నేను ఆయన కొడుకుని, కూతుర్ని. నీతి మాలిన పనులు నేను ఎట్టా చేస్తానని కంట్రోల్ అయిపోతావు. ఇది మా నాన్నకి నచ్చదు, మా నాన్న బాధపడతాడు, మా నాన్న మొత్తుకుంటున్నాడు కదా ఇట్లా చేయొద్దని. వద్దా. ఆయనకి నీకు సరిగ్గా అనుబంధం ఏర్పడితే చెడుతనం మానుకోవాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదని ఈ సుత్తంతా నేను చెప్పాల్సిన అవసరంలా. నీ మైండ్ మారిపోయితే ఆటోమేటిక్గా ఆయన మీద నీకున్న ప్రేమను బట్టి, మీ మధ్యలో ఉన్న అనుబంధాన్ని బట్టి పాపం మీద నీ అంతటా నీకే అసహ్యం వచ్చింది. ఎందుకంటే నేను పొరపాటు పడిన ప్రతిసారి మా నాన్న నొచ్చుకుంటున్నాడు, అది నాకు అర్థమవుతుంది. నేను ఈ తప్పు చేయనేలా, మా నాన్న నొచ్చుకోనేలా, ఆయన ముందుకు పోవటానికి నాకు మొహం జల్లకుండా నేను ఇబ్బంది పడనేలా? ఈ దరిద్ర పని చేయటం అంత అవసరమా? ఈ దరిద్రపు క్రియలు, దరిద్రపు మాటలు, దరిద్ర ప్రవర్తన కలిగి ఉంటాం అంత అవసరమా? నాకు మా నాన్న చాలు అనే మైండ్ వచ్చింది నీకు. ఇక్కడే మీ నాన్నతో నువ్వు అనుబంధాన్ని ఏర్పరచుకుంటే రేపు యుగయుగాలు ఆయన దగ్గర ప్రశాంతంగా ఉండగలవు. రేపు పోయి ఎక్కడ ఉంటావు మరి? నీ టోటల్ ఫ్యామిలీ మొత్తంతో కలుపుకొని నువ్వు నాన్నతోనే ఉండాలి అక్కడ. రెండవది, ఆయనతో ఇలాంటి రిలేషన్ నీకు ఏర్పడితే, దాన్ని నువ్వు గుర్తించగలిగితే, అనుబంధాన్ని నువ్వు గుర్తించగలిగితే, నీ బాధ్యత ఏంటో నేను నీకు చెప్పాల్సిన అవసరంలా, నీకే బలుపు వెలిగిద్ది. ఈ భూమి మీ నాన్న స్వాస్థ్యమని,
ఈ భూమి మీ నాన్న సృష్టి అని, ఈ భూమి మీద ఉన్నటువంటి చరాచర జగత్తు మొత్తం ఆయనదేనని, మరో రకంగా చెప్పాలంటే ఆయనదంతా నీదని, అయితే శత్రువు వశంలో అది ఉందని, దాన్ని తిరిగి సాధించి మీ నాన్న స్వాస్థ్యము మీ కొరకే నువ్వు కాపాడుకోవాలనే రంది నీకు పుట్టిద్ది. ఇక మనుషులు ఎవరు కనపడ్డా వాళ్ళందరూ నీకు ఆ కులపోడు, ఆడు వేరే ఫ్యామిలీ, ఈడు వేరు వాడు వేరు అన్నట్టు కనపడరు. వీళ్ళందరూ మా నాన్న సృష్టించిన సృష్టి, నాతో పాటు నా వల్ల నిర్మించబడిన వ్యక్తులు, వీరు నా కుటుంబ సభ్యులు అన్న భావన వచ్చేస్తుంది నీకు. అప్పుడు వాళ్ళకి దానం చేయి, వీళ్ళకి ధర్మం చేయి, వాళ్ళకి సాయం చేయి, వీళ్ళని ఆదుకో, వాళ్ళకి హెల్ప్ చేయని నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. మనిషిగా ఉన్నవాడు నీ తోటి సాటివాడు ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా, నీ ఫ్యామిలీ మెంబర్ ప్రాబ్లంలో ఉన్నట్టుగా నీ మైండ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే అతడు కూడా మీ నాన్న సంతతియే, అతడు కూడా మీ నాన్న సృష్టించిన వారిలో ఒకడే. అతని విషయంలో కూడా మీ నాన్న శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక అతనికి హెల్ప్ చేస్తే ముందు నాన్న సంతోషిస్తాడు, నా బాధ్యత కూడా నెరవేరిద్ది. అతను నా సహోదరుడే. అందుకే ముందు మొత్తుకునేది నేను, ఎవరికి ఏదైనా ఇబ్బంది అంటే నా హృదయం కొట్టుకుంటుంది, దాటిపోలేం. ఎందుకు? నా తండ్రి సంతానం వీళ్ళు కూడా. ఎప్పుడైతే ఆయనతో సరైన అనుబంధం నీకు ఏర్పడిద్దో, ఇక నువ్వు ఒక సింగిల్ ఫ్యామిలీ లాగా ఉండటానికి ఇష్టపడవు. వసుదైక కుటుంబం అంటే జగత్తు మొత్తం నా కుటుంబం అన్న మైండ్లోకి వచ్చేస్తా ఉన్నావు. నీ కన్ను మారిపోయి ఒక చిన్న కుటుంబాన్ని చూసేంత సంకుచితపు కన్ను కాదు, ఒక సమాజాన్ని దృష్టించగలిగే పెద్ద కన్ను పుట్టింది నీకు. ఇక నేను చెప్పేది అర్థమైతే ధన్యులే మీరు. ఆ మెట్టుకు రాగలిగితే స్తోత్రం. చిన్న కన్ను, ఒక ఓన్లీ వన్ ఫ్యామిలీని మాత్రమే దృష్టించే చిన్న కన్ను ఉండదు ఇక నీకు. దేవుడు మీ నాన్న అని నీకు అర్థమైతే, నువ్వు ఆయన సంతతి అన్నది నీకు అర్థమైతే, ఆయనతో నీకు సమీప అనుబంధం ఏర్పడితే, నీ ఒక్క ఫ్యామిలీ కోసమే నువ్వు బతకో, సమాజం కోసం బతకటం మొదలు పెడతావు. కన్ఫర్మ్. ఎవరి కోసం? సమాజం కోసం బతకటం మొదలు పెడతావు. బతుకు అని నీకు చెప్పాల్సిన అవసరంలా. సాతాను మీద యుద్ధం ప్రకటిస్తావు, వాణ్ణి సవాల్ చేస్తావు, వాణ్ణి ఢీ కొడతావు. ఏ ప్రాంతానికి నువ్వు అడుగుపెట్టినా అక్కడ దురాత్మ ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది, ఏడ సైతాను ఉంది, ఏడ పెద్దది ఉంది, ఆడ చిన్నది. ఏం పెద్దది చిన్నది? ఇది ఎవడి సొత్తు? మా నాన్నదే. హో సైతాన్ అనే అడుగేస్తావు ముందుకి. ఇది నా తండ్రిదే, మా నాన్నది. ఈ ఊరు, ఈ వాడ, ఈ పల్లె, ఈ పట్టణం, ఈ ప్రాంతం, ఈ భూమి నా తండ్రి సృష్టించింది, ఇందులో ప్రజలు నా వారు. ఎప్పుడైతే నీకున్న హక్కుని, నీకున్న అధికారాన్ని చేతబట్టి నువ్వు అడిగేస్తావో, దయ్యాలు అక్కడి నుంచి పరారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ నాన్న 5 ఎకరాల పొలం సంపాదించాడు. నువ్వు ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు సంపాదించాడు. మీ ఊరోళ్ళందరూ చెబుతున్నారు, రే అది మీ నాన్నరా, 5 ఎకరాలు రా నాయన, మంచి పొలం రా, వాడు సాగు చేసుకుంటుంటే నువ్వేందిరా అంటే, సరే నీకు ఆవేశం వచ్చింది. మీ నాన్న కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించాడు, ఎకరం మొత్తం 5 ఎకరాల పొలం రా, ఏందిరా నీకు మైండ్ పోయిందా అని పక్కన వాళ్ళు మాట్లాడారు. నీకు ఆవేశం వచ్చింది, పోయావు పొలం దగ్గరికి. ఇది మా పొలం, మా నాన్నది ఇది అన్నావు అనుకో, ఏందే అంటాడు సాగు చేసుకునేవాడు. ఇది మా నాన్నదంటగా, మా పొలం ఇది అన్నావు అనుకో, ఎవడు చెప్పింది అంటారమ్మన్, కొడితే పగిలిపోద్ది. ఇదే ఏడుంది, ఇది ఏముంది నీకు, తేపో అంటాడు. పల్లెటూరులో జరిగే వాదనలు ఇంతే ఉంటాయి, అవునా? అంటే ఇది అంటే వాళ్ళు చెప్పారులే, మా నాన్న 5 ఎకరాలు అంట మొత్తం, మా నాన్నదని చెప్తే, ఎవడాడు చెప్పినోడు? ఎవడు? నీకున్న ఆధారం రా ఓ అంట. వాడంటాడు, కాదులే మాదేమో అని నేను అనుకుంటున్నానులే. సరేలే, ఎందుకు అంత కేకలేస్తావు, వెళ్తున్నానులే. అవునా? బై లక్ పాత చెక్క పెట్టెలో 5 ఎకరాల పొలం కాగితాలు బయటపడ్డాయి అనుకో,
పూర్తిగా ఫలానోడి దగ్గర ఫలానోడి దగ్గర ఫలానోడి దగ్గర మీ నాన్న కొన్న కాగితాలు పాత చెక్క పెట్టెలో బయటపడ్డాయి అనుకో, అవి తీసుకెళ్ళి బయట చదివించావు. ఆ 5 ఎకరాల పొలం కాగితాలు రై మొత్తం నాయన చూసుకోపో పో, ఇప్పుడు వాడు కోర్టుకి వేసినా సరే నీవే గెలుస్తావు పో అని చెప్పారు అనుకో, అప్పుడు ఏ టైపులో పోతావు? అంటే ఇది మాదేమోని నొచ్చాలే అని అంతకుముందు అన్నావు. నువ్వు అనుమానంగా మాట్లాడినప్పుడు వాడెట్ట స్పందించాడు? నువ్వు అనుమానంగా మాట్లాడినప్పుడు వాడెట్ట స్పందించాడు? ఎవడుది ఎవడు రమ్మని నీకు చెప్పినోడు ఎవడో రమ్మని ఏముందా ఓ అని వాడు గదమాయిస్తాడు, హడావుడి చేస్తాడు. ఇప్పుడు వీడి దగ్గర కాగితాలు వచ్చినాయి, ఈ సంగతి వాడికి తెలిసింది. ఇప్పుడు ఎవరికి సంఖ్యలు పడతాయండి? ఎవడికి వాయిస్ బ్రేక్ అయింది? వీడికా వానికా? ఇన్నేళ్ళు వీడి పొలం ఎవడు సాగు చేసుకుంటున్నాడో, ఎవడు ఆక్యుపై చేశాడో వానికి ఇక వాయిస్ బ్రేక్ అయిపోయింది. ఆ అధికారాన్ని చేతబట్టుకొని, ఆ అధికార పత్రాలను చేతబట్టుకొని వచ్చాయి, ఎవడు వాడు చెప్పినోడు ఎవడు అని వచ్చి అడిగావుగా, ఇదిగో కాగితాలు దా, అదిగో అది హద్దు, అదిగో ఉత్తరపు హద్దు, పడమటి హద్దు, దక్షిణం హద్దు, తూర్పు హద్దు, ఇదిగో నలుదిక్కుల హద్దులు, హద్దుల పేర్లు, ఇదిగో మా నాన్న ఎంత కొన్నాడో కాగితాలు. చెప్పు, ఏ అధికారంతో వచ్చావని అడుగుతున్నావుగా. ఆయన మా నాన్న, ఈ ఆస్తి మా నాన్నది, ఆయన కొడుగ్గా నాదిరా, ఎక్కువ ఒడ్డుకంటాడు, ఎక్కువ ఒడ్డుకంటాడు, రా బయటికి రా, మా నాన్న ఆస్తి ఎవడురా నువ్వు అన్నప్పుడు ఇక వాడు నీ మీద జుల్లుం ప్రదర్శించడు. పైగా నువ్వు ఏది చెబితే దానికి తలంచడానికి ఇష్టపడతాడు. నలుగురు పెద్దల్ని కూడేసి, దాదాపు 15 ఏళ్ళు వీడు సాగు చేసుకుంటున్నాడు. ఎవరిది పొలం? మాది. కౌలు కట్టాలా, మొత్తం 15 ఏళ్ళకి కట్టాలా, నేను ఊరుకోను అంటే సత్తాడు వాడు అల్లాడు. దొంగతనంగా నా పొలం వేసుకొని 15 ఏళ్ళు పండించుకొని నేను పిల్లల్ని పెట్టు పస్తులతో ఉన్నా ఊరుకొని, నేను నాకు 15 ఏళ్ళ కౌలు కట్టాల్సిందంటే వాడికి చెవులు దాడించుకుంటూ వస్తాడు. కాదు మేము కాదులే మాది అనుకుని అట్లా కాదు కొంచెం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేవునితో నీకున్న అనుబంధాన్ని బట్టి సమస్తము ఎవరిదో దాని మీద నీకే హక్కు ఉందో ఆ హక్కును పట్టుకొని నువ్వు కానీ ఏ ప్రాంతానికైనా అధికారికంగా నువ్వు వెళ్ళగలిగితే దయ్యాలాడున్న ఏదో పొడుస్తాయని కాదు, నువ్వు ఎంటర్ అయితే పారిపోతాయి అవి. ఎందుకంటే నువ్వు అధికారంతో వస్తున్నావు. ఇక్కడ దేవుని వాక్యం మనకు సెట్ అవుతుంది. ఆయన అధికారము గలవాని వలె బోధించాడు, అధికారముతో గద్దించాడు. ఏ అధికారం? ఆ బోధలో అధికారం, ఆ గద్దింపుల అధికారం. ఆయన అడుగు పెడితే గడగడలాడితే పారిపోయినాయి. ఎందుకు? వాటికి తెలుసు యేసు ఎవరో, యేసుకు తెలుసు తానెవరో. కాకపోతే మనకే తెలియట్లా మనం ఎవరు. అది వాసు స్తోత్రం. మనకే తెలియట్లా మనం ఎవరో. అక్కడ దెయ్యం ఉందంట, వెళ్ళకూడదంట. ఆడ నీ బొంద ఎక్కడుందో ఆడికి పోవాలి నువ్వు. దొంగోడున్న కాడికి పోలీసు ఓడిపోయినట్టు. ఎందుకంటే ఆ భూమి నీది, సర్వభూమియు నాదే కదా అన్నాడు దేవుడు వాక్యంలో. మన నాన్నదైనప్పుడు మనది. ఇక దయ్యం అధికారం ఎక్కడుంది? చల్ వస్తున్నానే దయ్యమా, ఫలానా గ్రామానికి వస్తున్నా, ఫలానా ఊరికి వస్తున్నా, ఫలానా వాడకు వస్తున్నా, మాది మా నాన్నది. అక్కడ ఉన్నాడు, తోలు ఊడిది, చల్ నడు. అక్కడ చేతబడులు చేస్తారంట, మంత్రాలు నీ బొంద చేస్తారు, చేతబడులు మంత్రాలు మొత్తం. నువ్వు అధికారంతో కానీ అడుగు పెడితే, యేసుప్రభు మీద ఏం చేతబడులు చేశారు, ఏ మంత్ర ప్రయోగాలు చేశారు, పౌల మీద ఏం బారినాయి? మాంత్రికుల పుస్తకాలు, అప్పట్లోనే 50,000 వెండ్రోకలు అయ్యే పుస్తకాలు తీసుకొచ్చి మొత్తం కుప్పేసి తగలబెట్టారంట. కాల్చివేసిరి అని రాస్తుంది. నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు, దేవుడు మీ నాన్న అనే స్పర్శ నీకు అర్థమైతే నీ ఆలోచనలో మార్పులు వస్తాయి, క్యారెక్టర్లో మార్పు వచ్చింది, అధికారాన్ని ప్రదర్శించడంలో కూడా మార్పు వచ్చింది. సాటి మనిషిని రెస్పెక్ట్ చేయటం, ప్రేమించడం, గౌరవించటం, వాళ్ళలో కూడా కదలిక చూడగలుగుతావు. నీలో ఆ మార్పుని జనం చూడగలుగుతారు. మీరెవరండి? ఫైనల్గా చెప్తున్నా, ముగింపులోకి వచ్చాలే కానీ మీరెవరు అసలు? నాకేంది ఈ బాధలో?
ఆదివారం మొదలు పెట్టుకొని మళ్ళీ ఆదివారం వచ్చిందాక ప్రశాంతంగా బతకనిస్తున్నారు నన్ను. నా జానుడు పొట్టకి నేను ఏం చేసుకుంటే బతకలేను? ఒక్కొక్కళ్ళు భయంకరంగా బుర్ర వేడెక్కిందాక తినేసి వదిలిపెడుతున్నారు నన్ను. నాకేంది? కూటమి ఇంతసేపు మాట్లాడానా, అయిపోయినాక వదిలిపెడతారా? 7 నుంచి ఇంటికాడికి లైన్ వేస్తారు. లైన్ అంటే ఇంకొక లైన్ అనుకోవాకండి, లైన్ కడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లైన్ ఇప్పుడు దాకా మాట్లాడు, మళ్ళా నెత్తి మీద చేయి అట్టుంచి అనుకో, 2 చేతులతో చేయి పట్టుకొని లాగుతున్నారు గోడలోంచి ఊడొచ్చేటట్టు. ఎందుకంటే ఏంది అట్లా చేయించి వెళ్ళిపోతుంది. నా బాధినో చెప్పింది చేయి ప్రార్థన. పక్కన ఉన్నోళ్ళు లేదు, వెళ్ళనేమో ఏంది అంటారు. నేను చూసి అయ్యా అవసరం తగాదు కూడా. ఏంది అయ్యా, ఏంది ఏంది ఎంత దూరం నుంచి వచ్చా, ఏంది ఏంది బో చూసాలే, చెయ్యి వదలరు. నా చెయ్యి నా అంతును పట్టుకొని వాదంలో నాకేం గోడలోకి లాగుతుంటుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నాకేంది ఇప్పుడు మీ గురించి ఇంత బాధ ఏది? నాకు ఈ షాప్ ఏంది? నాకు అవసరమా? ఎందుకు చెప్పనా? మీరందరూ మా నాన్న సంతానం. మీరందరూ మా నాన్న సంతానం, మా నాన్న పిల్లలు. నేను ఎలాగ ఆయనకు కొడుకునో మీరు అలాగే. మీరందరూ నాతో పాటు నా కుటుంబంలోని సభ్యులు. అందుకే మీరు ఏడిస్తే దాటిపోలేను, మీరు ఆర్తధ్వని చేస్తే దాటిపోలేను, మీకు నష్టం కలిగితే తట్టుకోలేను, మీకు కష్టం కలిగితే తట్టుకోలేను. ఎందుకు? ఆయనకి నాకున్న అనుబంధం అది నేను గుర్తించాను కనుక మిమ్మల్ని ఇక బయట వారుగా కాక నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్గా మిమ్మల్ని తీసుకున్నాను. నేను మీకోసం ఏమైపోవటానికైనా సిద్ధం అన్నట్టుగా నా బతుకు నేను అప్పచెప్పుకున్నాను. ఈ ఈ ఈ రంది ఇలాంటి భావజాలం నాకు ఎలా వచ్చింది? మీకుందా? నాకు ఎలా వచ్చింది? ఎందుకంటే ఎలా వచ్చిందంటే ఇందుకే ఈ అనుబంధం గుర్తించాను కనుక నాకు ఈ రంది వచ్చింది. నీకు కూడా అది గ్రహింపు ఉంటే నీ ఇరుగు పొరుగులు లెక్క చూడు, వారు కూడా నా తండ్రి సృష్టే. ఆఖరికి నిన్ను ద్వేషించిన వారిని సైతం ప్రేమించగలిగే మనసు అప్పుడు వచ్చింది నీకు. బయట వాడిని ద్వేషిస్తావు కానీ నీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఇబ్బంది పెట్టినా ద్వేషిస్తావా? వాళ్ళకి కాస్త కష్టం కలగగానే పోయి మీద వేసుకుంటావు. అట్లాగా ఉంటుంది. సో చాలా ప్రాముఖ్యంగా గుర్తుపట్టాల్సింది ఏంటంటే దేవునితో నీకున్న అనుబంధం అసలు నువ్వు ఎలా గ్రహిస్తున్నావు, దాని విషయంలో నీకున్న క్లారిటీ ఏంటి, స్పష్టత ఏంటనేది మనందరం కూడా గ్రహించాల్సినటువంటి అంశం. అది మనకు క్లారిటీ ఉంటే ఇక మన వ్యవహారంలో పెను మార్పులు వస్తాయి. తర్వాత ఇక నాన్న అన్నప్పుడు నాన్న సామర్థ్యం తెలుసుగా మనకి, తెలీదా? నాన్నతో మనకున్న అనుబంధం, మనతో నాన్నకున్న అనుబంధం తెలుసు. నాన్న జ్ఞానం ఏ పాటిదో తెలుసు, నాన్న శక్తి ఎంతటిదో తెలుసు, ఆయన సాధ్యతలు సామర్థ్యతలు మనకి తెలుసు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆచుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. మీ నాన్న కోటీశ్వరుడు, బడికి పోయేటప్పుడు నీకు ఎంత ఇచ్చాడు? అప్పట్లో మీ నాన్న లక్షాధికారి, అప్పట్లోనే మీ ఇంట్లో లక్షలు ఉండేవి. నువ్వు స్కూల్కి వెళ్తే నీకు ఎంత ఇచ్చాడు? రూపాయా? సరే, రూపాయి అంటే ఒకళ్ళకి
నువ్వు చెప్పు తల్లి, ఎంత ఇచ్చాడు మా మీ నాన్న మీకు? 5 రూపాయల? కొంతమంది మా నాన్నే లేడు అంటున్నారు. దండం పెడతాను, మీరు కాదు, ఉన్నోళ్ళు చెప్పండి. 5 రూపాయలు, 10 రూపాయలు, ఇంట్లో లక్షలు ఉన్నాయిగా, కనీసం వేలన్నా ఉన్నాయిగా, ఒక 10 రూపాయలు ఇవ్వచ్చుగా. చెప్పరేందండి, ఇవ్వచ్చుగా. ఇచ్చాడా? లేవా? ఏం చేసుకుంటాడు? ఇవ్వచ్చు, నీకోసమేగా. మళ్ళీ వాళ్ళ డైలాగ్ కూడా, మా కోసం అంటారా? నీకోసమే అన్నా. రైట్. విస్తారమైన ధనం ఆయన దగ్గర ఉన్నా నీకు మాత్రం మితంగానే ఇచ్చాడు. మీ నాన్న దొంగల్ని శిక్షించేటువంటి ఒక పోలీస్ అధికారి. ఆయన ఎదుటోళ్ళని దంతాడు. నువ్వు ఆయన కొడుకువి. నిన్ను స్కూల్లో టీచరు వాతలు పడిన దాకా తంతే ఏమల్లా. మీ నాన్న అధికారి అయి ఉండి జనులను కొట్టువాడై ఉండగా నువ్వు పోయి తన్నులు తింటంటే ఆయన సుతారం చూస్తా ఊరుకున్నాడు. ఏదన్నా ఒక పూట పని కట్టుకొని సెలవు పెడదామంటే ఈయన తన్ని మరీ తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి ఆమె పట్టుకొని 2 బాధలు బాగుతుంటే ఇంతే కావాలి ఇడికని వెళ్ళిపోయాడు. ఏంది అసలు? ఆయన కలిగి ఉన్నదానికి ఆయన చేసేదానికి రివర్స్గా ఉంది. సింపుల్ అర్థం చేసుకుంటే. ఎందుకు నీకు విస్తారంగా ఇవ్వలేదంటే, ఒకవేళ విస్తారంగా ఇస్తే నువ్వు నాశనం అవుతావని నీ నాన్నకు తెలుసు. అందుకే శ్రీమంతుడైనా కూడా నీకు ఎంత అవసరమో అంతే ఇస్తాడు. మళ్ళీ ఆయన కూడా అంటుంటాడు, సమస్తము నీకోసమే దాచిపెట్టే అంటాడు. ఇవ్వవయ్యా, చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటావు నువ్వు. ఇస్తాలే, సమయం ఉందిలే అంటాడు. ఇదే కారణం తమ్ముడు యేసుప్రభు నమ్ముకున్న 1000 లక్షలో ఇస్తాడు. ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు. నీ చేతి ఖర్చుకు 10 రూపాయలు మాత్రమే ఇచ్చే నీ తండ్రి నీకు గొప్ప శ్రమ వచ్చిందనుకో, 10 లక్షలైనా సరే అప్పు తెచ్చైనా పెట్టి బతికించుకుంటాడు. అది నీ ప్రాణం మీదకి వచ్చిందంటే నీ కోసం 10 లక్షలైనా శాంక్షన్ చేస్తాడు. యేసయ్య అంతే, తండ్రి అంతే. ఎందుకు నాకు ఈ ఆర్థిక దారిద్ర్యం అంటే, అందుకు ఒక ఏజ్ ఉంది. ఆ మెట్టుకు నువ్వు వచ్చిన దాకా నీకు మితంగా మాత్రమే ఇవ్వబడిద్ది. ఆ ఏజ్కి నువ్వు రీచ్ అయినప్పుడు ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలనంత ఇస్తాడు. అందరినీ శాసించే అధికారి అయి ఉండి కూడా నిన్ను పంతులు తంతుంటే మౌనంగా సహిస్తాడు. ఎందుకు? నీకు విద్య అబ్బాలి, పాఠం నేర్వాలి, లేకపోతే భ్రష్టు పడతావు. అందుకే కొన్ని శ్రమలు నీకు కలుగుతూ ఉంటే మనసుని రాయి చేసుకొని మౌనంగా చూస్తూ ఉంటాడు. నాన్న అసాధ్యమన్నది లేనివాడు, ఆయనకు అసాధ్యమన్నది లేదు. ఆయన కొన్ని విషయాల్లో నీ సంగతుల్లో నిన్ను నలగనిస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు. మీ నానే ఎందుకయ్యా మౌనం అంటే, అది నీకు అవసరం అంటాడు. ఎందుకయ్యా ఈ పేదరికం, అది నీకు అవసరం. ఎందుకయ్యా ఈ శ్రమ, అది నీకు అవసరం. అదే నీకు పాఠం. భవిష్యత్తులో నీవు నా బిడ్డగా అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలంటే ఆ కొలిమంతా నీకు అవసరం. అది సహించిన నాడు ఒక విలువైన పాత్రగా నువ్వు మార్చబడతావు. అదే మాట పేతురు పత్రికలో రాసింది. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు, అవి అవసరం అన్న మాట మర్చిపోవద్దు. ఒకవేళ నిన్ను బాగా కలత చెందిస్తే సంతోషంగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చనువుగా మాట్లాడి నీ కన్నీళ్లు ఆయన ముందుంచి ఆయన దగ్గర సమాధానం పొందవచ్చు. లేదా ఓర్చుకునే శక్తినైనా అడగవచ్చు, లేదా నేను తట్టుకోలేను నాకు విడుదల ఇవ్వమని కూడా అడగవచ్చు. నిర్ణయం నీదే. నువ్వు గురి కలిగి అడిగితే తప్పకుండా ఓకే వదిలేసే అంటాడు, పోయిద్ది. ఎంతమందికి అర్థమైంది బిడ్డలారా? మీలో కొంతమంది నలుగుతున్నారని నాకు తెలుసు, అందుకు చెప్తున్నాను ఈ విషయాలు. దేవుడు నానైనప్పుడు, నేను ఆయన కొడుకుని కూతురునైనప్పుడు ఎక్కడ లేని బాధలన్నీ నన్ను ఎందుకు చుట్టుముడుతున్నాయి?
నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ ఆర్థికలేమి, నాకెందుకు ఈ రోగాలు, నాకెందుకు ఈ సమస్యలు? నిజంగా అంత ప్రేమగల తండ్రి అయితే ఇంత క్షోభలో నేనుంటే ఆదుకోడా, ఆదరించడా అంటే దానికి సమాధానం అందరం కలిసి పాడదామా? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు.